వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు మీ అందరితో కూడా నేను ఒక యూస్ఫుల్ వీడియోని పెట్టబోతున్నాను. మీరు టైటిల్లో చూసినట్టుగానే ఈరోజు వాట్ ఐ ప్యాక్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఏ వీక్లో ప్యాక్ చేసుకుంటున్నాను, అండ్ ఏ థింగ్స్ కొనుక్కోవాలి, అండ్ ఏ థింగ్స్ అవసరం లేదు, ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో హాస్పిటల్ బ్యాగ్ వీడియో ఉంది కదా, మళ్ళీ ఇంకోటి ఎందుకు అని మీకు ఒక డౌట్ రావచ్చు. యాక్చువల్లీ మెయిన్ రీజన్ పెట్టడానికి ఏంటంటే, ఫస్ట్ టైం ఒకలా ఉంటుంది ప్యాకింగ్, సెకండ్ టైం ఒకలా ఉంటుంది. ఎందుకని అనుకుంటున్నారా? ఫస్ట్ టైం మనం అనవసరంగా తెలియకుండా బోల్డ్ తీసుకెళ్ళిపోతాము. ఏం అవసరం లేదు అన్నది ఇప్పుడు నేను క్లియర్గా చెప్పబోతున్నాను. ఎందుకంటే అన్నీ తీసుకెళ్ళిపోయి హాస్పిటల్గా డంప్ చేసే బదులు ఏవి ఇంపార్టెంట్ కాదు అన్నది తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం నేనైతే ఈరోజు వీడియోలో మీకు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, అండ్ నేను ఎక్కడ పర్చేస్ చేశాను, అండ్ ఇవన్నీ కూడా లింక్స్తో సహా ప్రతిదీ ఇస్తాను. అండ్ ఏది కూడా ప్రమోషన్ కాదు, అన్నీ కూడా నా ఓన్ మనీతో నేను కొనుక్కొని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. వీడియో అంతటినీ కూడా చూడండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. అండ్ నాకు ఇప్పుడు ఎన్నో వీక్ అండ్ ఎప్పుడు డెలివరీ అవబోతుంది, ఇవన్నీ కుదిరితే ఇఫ్ పాసిబుల్ అయితే ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో చెక్అవుట్ చేసేయండి వీడియోని అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీ అందరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు నా డెలివరీ ఎప్పుడు ఏంటి అన్నది. అండ్ ఫస్ట్ థింగ్, నాకు ఫస్ట్ సి సెక్షన్ జరిగింది. సో ఈసారి కూడా సి సెక్షన్ అనమాట. సో దానివల్ల అయితే నాకు డేట్ అనేది ఇచ్చేసారు. యూజువల్లీ నాకు నవంబర్ 7th వచ్చేసి డెలివరీ డేట్, కానీ నాకు ఈసారి బిఫోర్ లైక్ అక్టోబర్ 28th నాకు డెలివరీ డేట్ అయితే ఇచ్చారనమాట, మండే. సో ఫ్యూ డేస్ టు గో, ఇంకెన్ని రోజులో లేదు, జస్ట్ ఒక 4 days ఉంది అంతే. సో ఈ 4 daysలో వీడియో చేస్తున్నాను. ఈ హాస్పిటల్ బ్యాగ్ అయితే ఇప్పుడేం ప్యాక్ చేయలేదు, ఆల్మోస్ట్ ప్యాక్ చేసి ఒక 3 to 4 days అవుతుంది అంతే. ఏంటంటే హాస్పిటల్ బ్యాగ్ ఎప్పుడు ప్యాక్ చేసుకోవాలనేది కూడా మీకు ఒక పెద్ద డౌట్ ఉంటుంది కదా. హాస్పిటల్ బ్యాగ్ అనేది మ్యాక్సిమం 36th week దాటిన తర్వాత మీరు హ్యాపీగా ప్యాక్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ మధ్య కాలంలో అన్నీ కూడా హాస్పిటల్ బ్యాగ్ సంబంధించిన థింగ్స్ కానీ, బేబీ థింగ్స్ కానీ అన్నీ కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేసేసుకుంటున్నాం. కాబట్టి ఈ ఆన్లైన్లో మీరు పర్చేస్ చేయడం అన్నది 35th week అలాగా మీరు స్టార్ట్ చేస్తే ఏదో మంచి రోజు ఏదో ఒకటి మంచి ఐటమ్ పెట్టుకున్నారు అనుకోండి ఆన్లైన్లో ఆర్డర్, హ్యాపీగా మీకు 36th week 30 అలా వచ్చేస్తాయి, సరిపోతుంది. సో 36th week వచ్చాక మీరు హ్యాపీగా దాని తర్వాత ఎప్పుడైనా ప్యాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ డెలివరీస్, నార్మల్ డెలివరీస్ ఎప్పుడు అవుతాయో తెలియదు కాబట్టి మీరు ఎంత ముందుగా ప్యాక్ చేసుకుంటారు అంటే 36th week తర్వాత ఎప్పుడు ప్యాక్ చేసుకుంటే అంత మంచిదనమాట. సో మీ అందరికీ చెప్పినట్టుగా నాకు అక్టోబర్ 28th అయితే డెలివరీ అవబోతుంది. సో సూపర్ ఎక్సైటెడ్, నర్వస్, అన్నీ మిక్స్ అయిపోయాయి అనమాట ఫీలింగ్స్. నాకు అంత టెన్షన్ ఉంది. మెయిన్ స్పెషల్ టెన్షన్ అంతా కూడా నాకు టోషిత్ కోసమే, ఎందుకంటే వాడు చిన్నోడని. ఎనీవే దానికోసం నేను డీటెయిల్గా మళ్ళీ మీ అందరి తర్వాత మాట్లాడతాను. సో ముందుగా మీ అందరికి అసలు నేను ఎలా ప్యాక్ చేసుకున్నాను అన్నది చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బేబీకి మదర్కి ఖచ్చితంగా డిఫరెంట్ బ్యాగ్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే రెండు ఒక దాంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా అక్కడ మెస్ అయిపోతుంది. ఆ టెన్షన్లో ఏది పడితే అది లాగేస్తాము ఖచ్చితంగా. సో ఈ విధంగా పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, కుదిరితే మీకు జిప్లాక్ బ్యాగ్స్ ఉంటే మీరు ఎన్ని డేస్ ఉంటారో ఖచ్చితంగా ఒక ప్లాన్లా ఉంటుంది కాబట్టి డే 1 ఈ అవుట్ఫిట్ అని, డే 2 ఈ అవుట్ఫిట్ అని అలా పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. ఈ ట్రిక్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్, బేబీ థింగ్స్ ఏం పెడుతున్నాను అండ్ మదర్ థింగ్స్ ఏం పెడుతున్నాను అన్నది కూడా చెప్తాను. ఈ వీడియో ఖచ్చితంగా పెద్దగా ఉండబోతుంది, కొంచెం ఓపిక్గా చూడండి. అండ్ లేదు మేమంతా చూడలేము, మీరు చెప్పేదంటే టిప్స్ అవి వద్దు, మాకు ఓన్లీ జస్ట్ ప్రోడక్ట్స్ కావాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేస్తే మీకు లింక్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో మీకు నచ్చింది మీరు చేయండి, కానీ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ సపరేట్గా నాకు ఒక బ్యాగ్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇది ఆల్రెడీ అంతా కూడా మమ్మీ ప్యాక్ చేశారు, మంచి రోజు ప్యాక్ చేశారు అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనతో పాటు వస్తారు లైక్ మదర్ కానీ లేదంటే హస్బెండ్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా ఒక చిన్న 1 బ్యాగ్ లాంటిది పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన దాంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ అందరు చెప్పినట్టుగా అంతా కూడా గజిబిజి అయిపోతుంది. పెద్ద బ్యాగ్ అయితే ఓకే, కానీ ఇలాగ కొంచెం హ్యాండీగా చిన్నగానే పెట్టుకున్నాం మేము, మరీ ఎక్కువ పెట్టుకోలేదు. లాస్ట్ టైం అయితే మాకు తెలియక ట్రాలీ ఒకటి, బ్యాగ్ ఒకటి చాలా పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం చూసేద్దాం. నేను బేబీకి ఏం పెట్టానని చెప్తాను. ఫస్ట్ థింగ్, ఖచ్చితంగా ఒక డ్రై షీట్ అయితే పెట్టుకోండి, ఖచ్చితంగా డ్రై షీట్ అనేది ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, బేబీ స్లీపింగ్ బ్యాగ్ అనేది మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, లైక్ క్యారీ బ్యాగ్ అని కూడా అంటారు. సో దాన్ని మీరు పెట్టుకోవడం వల్ల ఎవరైనా వచ్చినా మనం ఇవ్వడానికి, మనం క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, డైపర్స్, న్యూబార్న్ డైపర్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోండి. అండ్ ఫోర్త్ థింగ్, మీరు
పెట్టుకోకుండా ఉండాల్సినవి ఏంటన్నది కూడా నేను కుదిరితే చెప్తాను, ఎందుకంటే అవి కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి కాబట్టి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వెట్ వైప్స్. ఖచ్చితంగా వెట్ వైప్స్ అనేది యూస్ చేస్తాం కదా, సో వెట్ వైప్స్ కూడా పెట్టుకోవాలి. అండ్ నాప్కిన్స్. సో నాప్కిన్స్ అన్నది పిల్లలు ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం మిల్క్ అన్నది ఎక్కువ కక్కడం ఇలాంటివి చేస్తారు కాబట్టి, సో ఖచ్చితంగా మీరు చిన్న చిన్న ఫేస్ టవల్స్లా ఉంటాయి కదా, సో అవి ఒక ముస్లిం క్లాత్స్ అంటారు, సో అవి యూస్ చేయండి. అవి ఖచ్చితంగా పెట్టుకోండి. అట్లీస్ట్ ఒక 3 to 4 అన్న పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ వాళ్ళు పాలు కక్కడం అలాంటివి చేస్తారు. అండ్ ఒక చిన్న ఉగ్గు గిన్నె కూడా పెట్టుకోండి, ఎందుకంటే స్టార్టింగ్లో కొంతమందికి పిల్లలు డైరెక్ట్ పాలు అనేది తాగలేరు కాబట్టి, లైక్ వాళ్ళైతే తాగలేరు కాబట్టి అవి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిట్ అండ్ క్యాప్స్ అండ్ తర్వాత గ్లౌజెస్ మీ అందరికీ తెలుసు కదా, అవి కూడా పెట్టుకోండి. స్టార్టింగ్లో ఖచ్చితంగా అవి వింటర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా అవి అయితే యూస్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఏ సీజన్ అయినా కూడా అవి పెడుతున్నారు కాబట్టి అవి కూడా పెట్టుకోండి. అండ్ దాంతోపాటు డ్రెస్సెస్ వచ్చేసి ఎలాంటివి పెట్టుకోవాలంటే, ఖచ్చితంగా మీరు ఫుల్ కవర్ అయ్యేవి కాకుండా స్టార్టింగ్లో మనకి వాళ్ళకి జుబ్బాలు లాంటివి ఉంటాయి కదా, ఇక్కడ టైప్ చేసుకునేవి కానీ లేదంటే చిన్న బటన్ పెట్టుకునే టైప్ కానీ అలాంటివే పెట్టండి. టీషర్ట్స్ మోడల్స్లో అలాంటివి అసలు పెట్టకండి, ఎందుకంటే స్టార్టింగ్లో అవి వాళ్ళకి మనం వేయడం కష్టం అవుతుంది అండ్ దాంతోపాటు తీయడం కూడా కష్టం కాబట్టి స్టార్టింగ్లో మ్యాక్సిమం జుబ్బాలు లాంటివి పెట్టుకుంటే వాళ్ళకి ఈజీగా అండ్ మెత్తగా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ బ్రీతబుల్ అయితే ఇంకా మంచిది. ముస్లిం క్లాత్స్ చాలా మంచివి అనమాట. క్లాత్స్ మ్యాక్సిమం కూడా కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టుకోండి. సో స్వాడల్ కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. సో ఇవన్నమాట. అండ్ దాంతోపాటు బేబీకి కొన్ని హాస్పిటల్స్లో మనకి ఏంటంటే సోప్, నెక్స్ట్ ఆయిల్ ఖచ్చితంగా అడుగుతారు. సో ఆయిల్ అయితే మేము పెట్టుకుంటాము, సోప్ అయితే ఏం పెట్టుకోము కానీ, ఎందుకంటే స్టార్టింగ్లో కొన్ని హాస్పిటల్లో మన సైడ్ అయితే ఇండియన్ సైడ్ ఇంకా బాతింగ్ అయి చేయించారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఆయిల్ అయితే పెట్టుకోండి. సో ఇదనమాట బేబీ థింగ్స్. నేను ఏమన్నా మర్చిపోయినా నేనైతే కుదిరితే మెన్షన్ చేస్తాను, ఇక్కడ లేదు అంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేసిన లింక్స్ అయితే అన్నీ ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నేను బై మిస్టేక్ మీకు చెప్పడం ఏదైనా మర్చిపోయినా, ఓకేనా. అండ్ ఇప్పుడైతే మదర్ ఏం పెట్టుకోవాలన్నది కూడా చూసేద్దాం. సో ఇప్పుడు మదర్కి ఏం పెట్టుకోవాలనేది చూసేద్దాం. ఫస్ట్ థింగ్, మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఫైల్స్. హాస్పిటల్ ఫైల్స్ అనేది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు హాస్పిటల్ ఫైల్స్తో పాటు మన ఆధార్ కార్డ్, ఫొటోస్, కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ ఐడెంటిటీస్ ఉంటాయి కదా, సో ఇవి కూడా మస్ట్ అండ్ షుడ్గా మీ హస్బెండ్వి ఎవరైతే ఏవి ఇంపార్టెంట్ ఆ ఫైల్స్ అన్నీ కూడా క్యారీ చేయండి. అండ్ ప్రీవియస్ మంత్ స్కానింగ్స్ అన్నీ ఉంటాయి కదా, సో ఫైల్స్లోనే అన్నీ వస్తాయి, సో అవన్నీ పెట్టుకోండి అనమాట. నెక్స్ట్ ఫీడింగ్ డ్రెస్సెస్. సో ఫీడింగ్ డ్రెస్సెస్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 3 కూడా కాదు, 4 to 5 అన్న పెట్టుకోవాలి. ఎందుకు అంటున్నానంటే స్టార్టింగ్ స్టేజ్లో ఖచ్చితంగా సీ సెక్షన్ అయినా నార్మల్ అయినా బ్లీడింగ్ అన్నది సర్వసాధారణం, కొంచెం ఓవర్ఫ్లో అవుతుంది. సో దానివల్ల డ్రెస్సెస్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం డ్రెస్సెస్ చేంజ్ చేసే అంత సీన్ ఉండదు అనుకోండి, కానీ ఎందుకైనా మంచిది పెట్టుకోవడం మంచిది. లేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఒక 4 అన్న మీరు బ్యాగ్లో పెట్టుకొని ఎక్స్ట్రాగా ఒక 2 to 3 అన్న ఇంట్లో మనం ఒక సైడ్కి పెట్టుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తీసుకురావడానికి కుదురుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మఫ్లర్. సో మనం స్టార్టింగ్లో మఫ్లర్ కట్టుకుంటాం కదా, కొంచెం ఎయిర్ అయిపోకుండా. మ్యాక్సిమం నేను వచ్చేసి మఫ్లర్ కన్నా కాటన్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను ఇయర్స్లో. దాంతోపాటు లైక్ వెదర్ కండిషన్ బట్టి నేను మఫ్లర్ అనేది కట్టుకుంటాను అనమాట. దాంతోపాటు మెటర్నిటీ ప్యాడ్స్. సో మెటర్నిటీ ప్యాడ్స్ నేను లాస్ట్ టైం వచ్చేసి నార్మల్ ప్యాడ్స్ లాంటివి మెటర్నిటీవే వాడాను, కాకపోతే అది లైక్ జంబో సైజులో ఉంటే దానివల్ల ఏంటంటే మనకి అది అటు ఇటు అయిపోయి మొత్తం కూడా పాడైపోతుంది. సో వాటికన్నా డైపర్ మెటర్నిటీ ప్యాడ్స్ తీసుకోవడం బెస్ట్ అని అనిపించింది. సో ఈసారి అవే తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక చిన్న భయం ఉంది, అవి కూడా ఎలా ఉంటాయి ఏంటనేది, బట్ అవి అయితే కొంచెం కంఫర్టబుల్ ఉంటాయని అనిపిస్తుంది నాకైతే మోస్ట్లీ. సో అవి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ప్యాంటీస్ తీసుకోండి ఎక్స్ట్రాగా, అంటే మనం డైపర్ ప్యాడ్స్ వాడినా నార్మల్ ప్యాడ్స్ కూడా క్యారీ చేయండి. సో మోస్ట్లీ స్టార్టింగ్లో నార్మల్ ప్యాడ్స్ మనం వాడేంత సీన్ ఉండదు. నార్మల్ ప్యాడ్ అయితే ఈజీగా టక్ అని ఫాస్ట్గా అయిపోతుంది, లైక్ ఫిల్ అయిపోతుంది. అదే మనం కొంచెం ఈ డైపర్ ప్యాడ్స్ కానీ మెటర్నిటీ ప్యాడ్స్ కానీ యూస్ చేయడం వల్ల కొంచెం ఎక్కువసేపు అయితే అది కొంచెం అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అండ్ అవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పినట్టుగా కాటన్ కూడా పెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఫుట్వేర్ విషయానికి వస్తే ఫుట్వేర్ చాలా స్మూత్గా ఉన్నది పెట్టుకుంటే మంచిది. మనం అక్కడ డైరెక్ట్ మనం అయితే స్టార్టింగ్లో కింద కాలు పెట్టి మనం అయితే నడవకూడదు అండ్ చన్నీళ్ళలో చేయి పెట్టకూడదు కాబట్టి, సో మీరు వచ్చేసి అక్కడ ఫుట్వేర్ అయితే కొంచెం మెత్తగా సిలికాన్ ఇలాంటి లైక్ స్మూత్ మెటీరియల్ ఉంటాయి కదా, సో అలాంటి ఫుట్వేర్ అయితే వాడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెటల్ ఎందుకు పెట్టుకోవాలంటే స్టార్టింగ్లో మనకు ఓన్లీ హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫేస్ వాష్ చేసుకున్న, అండ్ నెక్స్ట్ వచ్చి
బ్రష్ చేసినా ఏం చేసినా కూడా మనం అయితే హాట్ వాటర్ యూస్ చేస్తాం కాబట్టి కొన్ని హాస్పిటల్స్లో ప్రొవైడ్ చేస్తారు కెటిల్, కొన్ని హాస్పిటల్స్లో ప్రొవైడ్ చేయరు కాబట్టి కెటిల్ కూడా పెట్టుకోవడం మంచిదే. అండ్ నెక్స్ట్ అండ్ టాయిలెటరీ థింగ్స్లో లైక్ బ్రష్ అండ్ టంగ్ క్లీనర్స్, సోప్, పౌడర్స్, ఇలా కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ థింగ్స్ మీకు కావాల్సినవి రెడీ అయినప్పుడు. ఇలా అంటే రెడీ అయ్యేంత ఛాన్స్ లేకపోయినా మనం వచ్చే రోజైనా రెడీ అవుతాం కాబట్టి ఎంత కొంత లైక్ కోంబు ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా పెట్టుకోండి. సో అది ఏం చేస్తారంటే ఒక జిప్లో బ్యాగ్స్ ఉంటాయి కదా, సో వాటిలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈజీగా ఉంటుంది మనకి. అండ్ బ్రష్ వచ్చేసి మనం డెలివరీ చేసిన రోజు కాదు కానీ నెక్స్ట్ డే నుంచి ఎలాగో బ్రషింగ్ చేపిస్తారు కాబట్టి అవి కూడా పెట్టుకుంటే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ టైం పెట్టినవి ఏంటి ఓవర్గా అన్నది చెప్తాను. లాస్ట్ టైం మాకు తెలియగా మేము పెట్టింది ఏంటంటే మా మమ్మీ శారీస్ ఎక్కువగా పెట్టుకున్నాను. అంటే ఏంటంటే కొన్ని హాస్పిటల్స్లో శారీస్ అన్నది డెలివరీ అయ్యాక అడుగుతారు, అవి బేబీస్ క్లీన్ చేయడానికి, బ్లడ్ క్లీన్ చేయడానికి అని అన్నారు. కానీ మేము చూపించుకున్న హాస్పిటల్స్లో అయితే అసలు అడగలేదు. ఇప్పుడు మ్యాక్సిమం ఏ హాస్పిటల్స్లో కూడా అడగట్లేదు. ఎక్కడో మేబీ గవర్నమెంట్ హాస్పిటల్ అడగచ్చేమో, నాకు తెలియదు. కానీ అంత బ్రీఫ్గా మేము చూపించుకున్న ఏ హాస్పిటల్ 7 Hillsలో అడగలేదు. అండ్ ఇప్పుడు నేను చూపించుకున్న రెయిన్బో హాస్పిటల్లో కూడా అడగలేదు. ఎందుకు నేను అడగలేదని ముందుగా చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ హాస్పిటల్లో ఫస్ట్ థింగ్ అడిగింది ఏంటంటే డాక్టర్ని ముందుగానే అడిగాను హాస్పిటల్ బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి అండ్ ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అని అడగడం వల్ల వాళ్ళైతే నాకు ఒక ఫైల్ అనేది లైక్ ఒక పేపర్ అన్నది ఇచ్చారు. సో దాంట్లో ఏమేమి తెచ్చుకోవాలి ఏంటన్నది కూడా డీటెయిల్గా మెన్షన్ చేశాను అనమాట. సో ఇవైతే అన్నీ పెట్టుకుంటున్నాము ప్రస్తుతానికి. అండ్ ఇంకా నేను మీకు చెప్పినట్టుగా నేను ఏమన్నా మిస్ చేస్తే ఖచ్చితంగా నేనైతే కింద మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, ఒకరికో ఇద్దరికన్నా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ గైస్, బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.